హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో తక్కువ మసాలాలతో సింపుల్గా టేస్టీగా రొయ్యల కూరని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీని మనం నీసువాసన రాకుండా ఫుల్ గ్రేవీ వచ్చేలా ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. ఈ కర్రీని ఇలా చేసామంటే కనుక రైస్లోకైనా చపాతీలోకైనా పలావ్లోకైనా సరే దేనిలోకైనా బాగా కుదురుతుంది. మరి ఆలస్యం చేయకుండా సూపర్గా టేస్టీగా నోరూరించే రొయ్యల కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కిలో వరకు రొయ్యలు తీసుకుని పైన పొట్టును తీసేసి ఉప్పు పసుపు వేసుకుని 2 టైమ్స్ వాష్ చేసుకుని వాటర్ లేకుండా రొయ్యలు తీసుకోవాలి. ఈ రొయ్యల్లో మనం అరచెక్క నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా మనం ముందుగా నిమ్మరసం కలుపుకోవడం వల్ల ఈ రొయ్యల కూర నీసు వాసన రాకుండా ఉంటుంది. అందుకని ఇలా నిమ్మరసం కలుపుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం సైజులో ఉన్న 2 ఉల్లిపాయలు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకు కావాలంటే కనుక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయినా కూరలో వేసుకోవచ్చు. లేదంటే కనుక ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 3 యాలకులు, 5 లవంగాలు, ఒక దాల్చిన చెక్క ముక్క, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని అలాగే 4 కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్లో ఈ ఉల్లిపాయ ఎంత బాగా ఫ్రై అవుతే కర్రీ కూడా అంతే రుచిగా ఉంటుంది. అందుకని ఉల్లిపాయను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత మీడియం సైజులో ఉన్న 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు కావాలంటే ఈ టమాటాను కూడా మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకునైనా వేసుకోవచ్చు. ఇలా టమాటా వేగిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న రొయ్యను తీసుకుని వేసుకోవాలి. ఈ రొయ్యల్లో వచ్చిన వాటర్ వేసుకోకూడదు. అవి వేసుకుంటే కనుక కూర నీసు వాసన వస్తుంది. అందుకని ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ వేసుకోకుండా ఓన్లీ రొయ్యలు మాత్రమే వేసుకోవాలి. ఇలా రొయ్యలన్నీ వేసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఫ్రై చేసుకుంటే కనుక రొయ్యల్లో ఉన్న వాటర్ కూడా ఎగిరిపోతాయి. అంతేకాకుండా రొయ్యలు కూడా టేస్ట్ అనేది వస్తుంది. అందుకని ఇలా 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసిన తర్వాత రుచికి సరిపడిన సాల్ట్, 2 టేబుల్ స్పూన్నర వరకు కారం వేసుకోవాలి. ఒకవేళ కారం తక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని మరో 2 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మనం ఇలా మగ్గించుకుంటే కనుక ఉప్పు కారం రొయ్యలకు బాగా పడుతుంది. ఇలా 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూతను తీసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత 1 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసాక మరొకసారి కలుపుకొని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ రొయ్యలు ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు 5-6 నిమిషాలు అయిన తర్వాత మూతను తీసుకుని కర్రీ ఉడికింది లేనిది చూసుకోవాలి. మనకి ఇలా ఆయిల్ పైకి వస్తే ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోయినట్టే. ఇప్పుడు మరొకసారి మొత్తం కలుపుకొని రొయ్యలు ఉడికింది లేనిది చూసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఒకవేళ మనకి రొయ్యలు గట్టిగా ఉండాలంటే కనుక మూత పెట్టుకోకుండా ఉడికించుకుంటే మనకి రొయ్యలు గట్టిగా ఉంటాయి. ఇలా ఉడికిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీరని వేసుకుని మరొకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే మనకు చాలా సింపుల్గా ఫుల్ గ్రేవీ వచ్చేలా రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. రైస్లోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా దేనిలోకైనా సరే బాగా కుదురుతుంది. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.